హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరో ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. చాలామందికి గోల్డ్ కాయిన్స్ ఆర్ గోల్డ్ స్కీమ్స్ చేయడం బెటర్ అనేది ఒక డౌట్ ఉంటుంది. అంటే కాయిన్ కొనాలా లేదా స్కీమ్ చేసుకొని పర్చేస్ చేయడం బెటర్ అని. ఒకవేళ మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది, సో 10 lakhs 5 lakhs ఇలా పెద్ద అమౌంట్ ఉంది, బట్ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, సో అప్పుడు మీరు కాయిన్కి వెళ్ళడం బెటర్. లేదు మీరు ఏదైనా ప్రోడక్ట్కి ప్లాన్ చేస్తున్నారు, ఆర్నమెంట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కొంటాము అనుకున్న వాళ్ళు ఒక స్కీమ్లో వెళ్ళడం బెటర్. లేదా మీ దగ్గర ఏదైనా అప్పుడు కొన్ని ఉంటారు, అప్పటికే మీకు తెలియదు కాబట్టి కాయిన్ కొనున్నా కూడా డిపాజిట్కి వెళ్ళొచ్చు. సో చాలా బ్రాండ్స్లో మీకు డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్ టైం డిపాజిట్ చేస్తే మీకు 11 months తర్వాత జీరో మేకింగ్ తీసేసుకుంటారు. సో అది కూడా బెస్టే. ఇంకా కాయిన్ విషయానికి వస్తే, కాయిన్ అనేది మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఒకవేళ బ్రాండెడ్ వాటిలో తీసుకుంటే 3% GST పే చేయాలి, డై ఛార్జ్ కూడా ఉంటుంది. బట్ మీకు బ్రాండెడ్ అయి ఉండాలి గోల్డ్ కాయిన్ అనుకుంటే బ్రాండ్కి వెళ్ళిపోండి. ఫ్యూచర్లో బైబ్యాక్ అలా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు నాకు బ్రాండ్తో సంబంధం లేదు, నేను GST పే చేయను, నాకు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రేట్కే కావాలనుకుంటే మీకు తెలిసిన లోకల్ షాప్స్, మార్వాడి షాప్స్లో అలా ఉంటుంది. సో అది నమ్మకం ఉంటేనే మీరు వెళ్ళి 24 carat పర్చేస్ చేయొచ్చు. కాయిన్ లాగా వాళ్ళు కాయిన్లో నుంచి కట్ చేసేస్తారు, వెయిట్ ఇంటూ రేట్ ఉంటుంది, GST ఉండదు. అదే మీరు బ్రాండెడ్ వాటిలో కాయిన్ తీసుకుంటే వాళ్ళు మీకు 3% GST వేస్తారు, మార్కెట్ రేట్ పే చేయాలి, కొన్ని వాటిల్లో డై ఛార్జ్ కూడా చేస్తారు. డై అంటే దాన్ని తయారు చేయడానికి 1%, 2%, 5% వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇది ఇలా ఉంటుంది ప్రాసెస్. ఒకవేళ స్కీమ్ అయితే మీరు ఒక మంత్లీ ఒక పర్టికులర్ అమౌంట్ పెట్టుకుంటారు, ఒక 10,000, 5,000, 20,000 ఇట్లా, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెయిట్ బ్లాక్ అవుతుంది. సో ప్రైస్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం. ఈ మంత్ ఒకలా ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఇంకోలా ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఇంకోలా ఉండొచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే మీరు ఒక సర్టెన్ అమౌంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 50,000 ఈరోజు ఆ ప్రోడక్ట్ ఉందనుకోండి, దానికి 70,000 అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే 50,000 వరకు మీరు ప్రోడక్ట్ చూసారు, బట్ అది మీకు అటు ఇటు అవ్వచ్చు, ప్రైస్ వేరియేషన్ రావచ్చు ఫ్యూచర్లో, బికాజ్ ఇప్పుడు హ్యూజ్గా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో ఆ రకంగా చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ప్లాన్ చేయండి. దట్టు అది వెయిట్ అక్యుములేటెడ్ ప్లాన్లోకే వెళ్ళండి. అండ్ ఆ బ్రాండ్లో కూడా మీకు జీరో మేకింగ్ ఇస్తేనే వెళ్ళండి అదే ఫైనల్ టైంలో. ఎందుకంటే కొన్ని వాటిల్లో 75% బెనిఫిట్, 60% బెనిఫిట్ అని ఉంటుంది. అవి వేస్ట్. అలా తీసుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు, మీరు మళ్ళీ కొంత మేకింగ్ పే చేయాల్సిందే. సో నేను అందుకే కాయిన్ ప్రోడక్ట్ కాకుండా బీమా అనే దాంట్లో నేను పర్చేస్ చేస్తాను. సో చూడండి ఒకసారి, అందులో కూడా చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్. వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవే పెడతారు, బట్ బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై